హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఎక్కడ ఉంటావు నువ్వు? కృష్ణనగర్. కృష్ణనగరేనా? ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? 9th క్లాస్ అన్న. 9th క్లాస్. ఏ స్కూల్? సెట్ గవర్నమెంట్ స్కూల్, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ కాడ. ఆగస్ట్లో ఒక ఫెస్టివల్ ఉంది మనకు, అదేందో తెలుసా నీకు? ఇండిపెండెన్స్ డే అన్న. ఇండిపెండెన్స్ డే. మనకు ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం కదా, మన స్వాతంత్రం ఏ రోజు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. నువ్వేం చదువుతున్నావు? అన్న నేను 9th క్లాస్ అన్న, ఇంగ్లీష్ మీడియం అన్న, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ అన్న. స్పెల్లింగ్ చెప్పు. ఇండిపెండెన్స్ డే. INDEPENDENCE. ఇండిపెండెన్స్ DAY. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు? 1947 అన్న. 47. రిపబ్లిక్ డేకు ఇండిపెండెన్స్ డేకు డిఫరెంట్ తెలుసా నీకు? తెలుసా అన్న? ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే? నా రిపబ్లిక్ డే అంటే జనవరి 25th కదన్న, 26th కదన్న. ఓకే. ఆ రోజు అందరూ రిపబ్లిక్ డే జరుపుకుంటారు కదన్న. దేనికోసం జరుపుకుంటారు? మన దేశం, తెలంగాణ కోసం, మన దేశం కోసం. మనకు స్వాతంత్రం వచ్చిన రోజును ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాము. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం ఒకటి రాసిరు కదా, దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజును దాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం అన్నట్టు. అది జనవరి 26 నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అక్కడ మెయిన్గా ఏంటంటే మనకు అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్ ఉన్నాడు మనకి. దాని తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అని చెప్పేసి మన బుక్లో చదువుకుంటున్నాం కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కాబట్టి ఆయన ఫోటోను పెట్టి గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు అయితే జరుపుకుంటాము. ఇప్పుడు మీరు 9th క్లాస్ కదా, మీరు 10th వస్తారు కదా, అప్పటి వరకు ఇంకా మరిన్ని విశేషాలు చాలా తెలుసుకోవాలి. ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్కు చాలా అంటే తగ్గిపోతున్నారు స్ట్రెంత్. గవర్నమెంట్ స్కూల్ వాల్యూ ప్రైవేట్ స్కూల్ కంటే ఎప్పటికైనా బెటర్గా ఉంటుంది, చూసుకోవాలి. చూసుకుంటామన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న. 10th క్లాస్ అయిపోయి లోపన్న.